ఇక చేరికలు అధికార పార్టీ కీలక నేతలు టీడీపీలోకి ఒక వార్త కనిపిస్తుంది. ఇక్కడ చీలికలు అక్కడ చేరికలు. ఇక వైసీపీలో టికెట్లు రాక సీట్ల నిరాకరణపై భగ్గుమంటా ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు సిట్టింగ్లు. సజ్జలతో ఎంపీ మాధవ్ భేటీ, టికెట్ ఎందుకు ఇవ్వరంటూ నిలదీత. విష్ణు కినుక తర్వాత అనుచరుల ఆగ్రహం. కాంగ్రెస్ వైపు వైసీపీ నేతల చూపు. షర్మిలలతో బలం సొంత గూటి బాట. ఇప్పటికే ఆళ్ల బహిరంగ ప్రకటన. మల్లాది విష్ణు నుంచి సంకేతాలు వస్తూ ఉన్నాయి. జగన్ సభకు ఇన్ఛార్జీల బదిలీ వేడి. ముఖం చాటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మంత్రి వేణు తర్వాత ఎంపీ బోస్ ఎడమొహం పెడమొహం పెడతా ఉన్నారంట. టికెట్ ఇవ్వడం లేదు, ఇచ్చినా సీటు మార్చేస్తామంటున్నారు. కనీసం గౌరవం ఇవ్వడం లేదు. మాట మాత్రం చెప్పకుండా టికెట్ నిరాకరిస్తున్నారు. మర్యాద లేని చోట ఉండడం ఎందుకు? వైసీపీ ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇన్నాళ్ళు జగన్ చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం. ఇప్పుడు మెల్లమెల్లగా సీన్ మారుతోంది. 4.5 ఏళ్లకు పైగా కిక్కురు మనకుండా తలలూపిన వాళ్ళు, మనసులోనే మౌనంగా ఆక్రోశించిన వాళ్ళు గట్టిగా నోరు విప్పుతున్నారు. టికెట్ దక్కదని తెలియగానే కస్సుపుస్సుమంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు జగన్ వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరినట్లు సమాచారం. బళ్ళారి నుంచి దిగుమతి చేసుకున్న జె శాంతను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ చాలా మంది ఇక్కడ చీలికలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అంటే ఆదరణ సరిగా లేదు, ప్రజల్లో మంచి పేరు లేదన్నటువంటి ఉద్దేశంతో చాలా మందికి టికెట్లు నిరాకరించింది వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈ నేపథ్యంలో చాలామంది వీళ్ళు అంటే పక్క పార్టీలకు వెళ్ళడం కానీ తర్వాత పార్టీ పైన వ్యతిరేకతతో బహిరంగంగానే విమర్శలు చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఎస్సీ తర్వాత బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితిని సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక.